నమస్తే, వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ సంవత్సరానికి ఒక్కసారే కొత్తగా వస్తుంది, కానీ మన ఫ్యామిలీ స్టార్స్ ప్రతి వారం కొత్తగానే వస్తూ ఉంటాయి. అలా ఎంత కొత్తగా వచ్చినా సరే ఈ పాత వాళ్ళు మాత్రం వస్తారు. వెల్కమ్ మై పాత మర్దన్స్. థ్యాంక్ యూ సో మచ్. వయసులో పెద్ద అని కొంచెం రెస్పెక్ట్ నాకు ఉండాలి. సడన్ గా బొకే ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. కొత్త సంవత్సరం మన లవ్ ట్రాక్ కొత్తగా స్టార్ట్ చేసి, నీ లవ్ ట్రాక్ కాదు, నన్ను పెళ్లి చేసుకొని ఇయర్ తోని ఇంకా ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేద్దాం బావా. అసలు పెళ్లి అంటే చాలా కష్టం బావా. డైపర్లు తీసుకురా, నూనె ప్యాకెట్ అయిపోయింది, పాల ప్యాకెట్ అయిపోయింది. బాగా ఎక్స్పీరియన్స్ గా ఉన్నట్టుంది నీకు. నువ్వు యాజ్ యూజువల్ గా మేము ఏం చెప్పినా నువ్వు నమ్మవు కాబట్టి మా సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఆల్రెడీ ప్రేమించుకొని పెళ్లి చేసుకొని చాలా మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళని చూసిన తర్వాత నన్నే ఇప్పుడే ఈ రోజే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. బావా ఎన్నో ఇయర్స్ నుంచి ప్రేమలోనే ఉంటూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు నా దగ్గర కూడా ఉన్నారు, మన ఫ్యామిలీ నుంచి. వాళ్ళని తీసుకొస్తాను బావా. మీరు వెళ్ళి ఫస్ట్ మీ వాళ్ళని తీసుకురండి, అప్పుడు మ్యాటర్ ఏంటి అనేది నేను చెప్తాను, సరేనా? ఓకే వెళ్ళండి. వెల్కమ్ టు ఫ్యామిలీ. ఏంట్రా ఏం చేస్తున్నావు? ప్రేమలో దొర్లుతున్నా. అది ప్రేమలో దొరుకుతున్నట్లేదు, బురదలో దొర్లుతున్నా. ఇది కరెక్ట్ గా చెప్పావు. మీ అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సుధీర్ నువ్వు కూడా పెళ్లి చేసుకోవాలి, ఒక ఇంటి అవుతావు. పెళ్లి చేసుకుంటే ఒక ఇంటి వాడు అవుతాడని ఆయన బాధ. పెళ్లి అవ్వలేదు అనుకో, సో మెనీ కంపల్స్. అసలు పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటది తెలుసా? 7 జన్మలు చక్కగా హ్యాపీగా ఆనందంగా ఈయంతో ఉండాలని నేను కోరుకుంటా. మీరేం కోరుకుంటారు సార్? నేను ఇదే 7వ జన్మ కావాలని కోరుకుంటా. నాకు అర్థమైంది. సార్ ఏక్నాథ్ గారు ఏంటి ఏదో డౌట్ ఉన్నట్టుంది? ఏం లేదు, ఇక్కడ ఏదైనా ఆటలు టాస్కులు లాంటివి ఉంటే నేను మాత్రం ఆడను నా పిల్లలతో. ఎందుకు మీ భార్యతో ఆడరు? ప్రాణంతో ఆటలు ఆడకూడదు. మీరు ప్రాణంతో ఆటలాడరు, ఈయన ప్రాణం పోయే వరకు ఆటలాడతారు తెలుసా? సార్ పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటదండి? లైఫ్ హారికలా ఉంటది. అదేంటి లైఫ్ చాలా అందంగా ఉంటది అంటారు. అందం అంటే హారికనే కదా. పెళ్లి చేసుకున్న వాళ్ళు యాక్టర్స్ అయితే ఒక బెనిఫిట్ ఉంటుంది. ఏంటి? దొరకం, యాక్ట్ చేస్తూనే ఉంటాం అన్నమాట. శివ గారు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటది మీరు చెప్పండి. అయ్యో చాలా అద్భుతంగా ఉంటది, చూసారా? అస్సలు మామూలుగా ఉండదు, ఇరగదీస్తుందని చెప్తున్నా. చూసారా సార్ డబుల్ యాక్షన్. అసలు మీరు చెప్పండి పెళ్లి అయితే ఎలా ఉంటది? పెళ్లి అయితే ఒక సంక్రాంతి పండగలాగా ఉంటది. మనం అందులో గంగిరెద్దు లాగా ఎప్పుడు ఇలా తల ఊపుతా ఉండొచ్చు అంచక్క. పెళ్లి మీద మీ అందరూ చెప్పిన తర్వాత కూడా కొంచెం డౌట్ వస్తుంది. ఒకసారి అసలు లవ్ చేస్తే ఎలా ఉంటది, అసలు ఇది మ్యాటర్ కనుక్కుందాం. సుధీర్ నువ్వేం ఫీల్ అవ్వకు, అట్టట్ట ఉండేవాడు ఈడికే పడ్డారు. ఏం చెప్తుందంటే తమ్ముడు, యావరేజ్ గున్నా నాకే పడింది ఇది. బిలో యావరేజ్ ఉంటా, దట్టు కొంచెం హెయిర్ ఉంది కదా, పడతారు నీకు కూడా. వచ్చింది ఆల్రెడీ. ఏమొచ్చింది? కింద కామెంట్ వచ్చేసింది. ఏమని? ఒరే ఇమ్ముగా నువ్వు మా అన్నయ్యని అంటావా అంట. ఇవన్నీ కాదబ్బా, స్టేజ్ మొత్తం బొగ్గలు అసలు అదిరిపోయినాయి. అవునవును. ఎన్ని బొగ్గలు అంట? 2001. అదేంటి 2000 కదా? మరి ఇది మర్చిపోయావా? అసలు నేను ఎలా భరిస్తున్నావు అమ్మా, అసలు నాకు అర్థం కావట్లేదు. ఎలా ఉంటది అసలు పెళ్లి అయితే బాగుంటదా, లవ్ లైఫ్ బాగుంటదా? పెళ్లి చేసుకుంటే ఏముంటది అన్న, ఉప్పు తీసుకురా, అరకిలో పప్పు తీసుకురా ఉంటది. అదే ప్రేమలో ఉంటే ఎన్ని ఉంటాయి? లవ్ యూ కన్నా, మిస్ యూ కన్నా. రాజు చూసుకో, అసలే టాన్ అవుతావు. ఎంతకన్నా టాన్ అవుతాడా? పెళ్ళైన వాళ్ళు ఓకేనా, లవర్స్ ఓకేనా? నీకెవరు ఓకేనో మాకు తెలుసు. చెప్పనా? నువ్వేంటి ఒక్కదానివే వచ్చు? నేను ఒక్కదాన్ని రాలేదన్నా, మా ఆవిడ కూడా వచ్చిండు. ఎక్కడున్నాడు? అదిగో లాస్ట్ లో ఉన్నాడు.
అంటే ఇప్పటిదాకా మాకు సోషల్ మీడియాలోనే పరిచయం ఆయన, ఫస్ట్ టైం ఒఫీషియల్ గా టీవీలోనే పరిచయం చేస్తున్నావు. ఏంటి మ్యాటర్ అసలు ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరు లవ్? మా ఫ్రెండ్ ద్వారా అట్లా పరిచయం అన్న. అప్పుడు స్టార్ట్ అయింది 6 years అయింది. 6 years 6 years లో కూడా చాలా టైమ్స్ గొడవలు అయినాయి నా సైడ్ నుంచి. బ్రేకప్ దాకా వెళ్ళిపోయింది కానీ తను స్ట్రాంగ్ గా ఉన్నాడు. అంటే నాకు నచ్చ చెప్పి లవ్ ని ఇంతవరకు తీసుకొచ్చాడు. ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? నేనే. షీఈస్ సిగ్గుఫైయింగ్ రే. షీఈస్ బ్లషింగ్. ప్రపోజల్ ఎలా జరిగింది? ప్రాంకాలు చేసిందన్న. వద్దురా ఇజ్జత్ పోతుందిరా ప్లీజ్ రా. పర్లేదే, అమ్మా. తెలియాలి కదా వాళ్ళకు కూడా. సో ప్రాంకాలు చేస్తే ఇట్లా చెప్పిందన్న ఇట్లా 5 అంటే నాకు నిజంగా తెలియదు. వద్దురా ప్లీజ్ రా. చాలే, నువ్వు ఆగు. సరే బ్లాక్ మెయిల్ చేసిందన్న 1 week లో చెప్పకపోతే ఏదో ఒకటి చెప్పేసి. ఎక్కడ దూరం అయిపోద్దా అని 1 week లోని మీరు యాక్చువల్లీ ఆడియో కాల్ చేసిందన్న, వీడియో కాల్ చేసి అప్పుడే కట్ చేసేటోని. అంటే ఇప్పుడు నేను అందంగా లేనా? యు ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ రా. కానీ సుధీర్ అన్న, నాకు మా 3 జంటలు చూస్తుంటే ఒకటే గుర్తుకొస్తుంది, ప్రేమ గుడ్డిది, నడ్డిది, ఎడ్డిది. నాకు రెండు వింటుంటే ఏది బెటర్ ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంది నాకు. సో ఎపిసోడ్ అయ్యే లోపు ప్రేమ గొప్పదానని మీరు చెప్పండి, పెళ్లి గొప్పదానని మీరు చెప్పండి. దేనికి నేను కన్విన్స్ అయితే ఓకే, మీరు జడ్జ్ ఇప్పుడు ఈ షోకి. యాంకర్ కాదు, మీరు జడ్జు. వద్దని కాదు, నన్ను కన్విన్స్ చేయాలి ఏది బెటర్ అని. మీరు ఒక బ్యూటిఫుల్ అమ్మాయి, మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. బావకి నాకు పెళ్ళి అవ్వాలని మీరు కన్విన్స్ చేయాలి. బావకి నాకు లవ్ అవ్వాలని మీరు కన్విన్స్ చేయండి. మీరు ఆ ఇంట్లో ఏదో ఉందని కొట్టుకుంటున్నారు కానీ అది ఎంటీ డమ్మీ ఇల్లు. ఏదేంటి అయ్యేది తెలుస్తుంది. మీరు వెళ్ళి అటు కూర్చోండి లవ్ జంటలందరూ. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ ఎవ్రీబడి. వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళని గైడ్ చేయాలంటే మీరు కూడా వెళ్ళాలిగా. మీరండి ఇంకా ఎక్కడ నిలబడ్డారు? ఇంకా అయిపోలేదు బావా, చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి నీకోసం. ఇంకేం సర్ప్రైజ్? కళ్ళు మూసుకో బావా. రెడీ అమ్మా? ఓపెన్ యువర్ ఐస్. ఏ న్యూ ఇయర్ కేక్. ఏంటి బావా ఇది న్యూ ఇయర్ కేకా? న్యూ ఇయర్ కేక్ కాదా? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హార్ట్ బావా, చూడు హార్ట్ షేప్ ఇది. తెచ్చావు కదా, మరి నెక్స్ట్ కార్యక్రమం ఏముంటది? కోయడమే. నేను నీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. నాకు అవును. Yes. నేను చనిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు కానీ నీ అమ్మ ఛీ! ఈ డైలాగే చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయిందమ్మా. నువ్వు ఏడిస్తే మాత్రం నేను చనిపోతాను బావా. అదే చేత్తో కేక్ కట్ చేద్దాం రా బావా. పట్టుకో బావా. గట్టిగా పట్టుకో సుధీర్. ఏ బాబు పడిపోయాడు. బాగుందా? అంటే అంత బాగుందా? లవ్ యాక్సెప్ట్ చేసేసిన. కేకులు తింటే లవ్ యాక్సెప్ట్ చేసినట్టు కాదు, అర్థమైందా? కేక్ తిన్నాడు, రోజ్ తీసుకున్నాడు, ప్రపోజ్ చేస్తే చేయించుకున్నాడు. దీనికంటే గ్రీన్ సిగ్నల్ ఏం కావాలి? అంటే సుధీర్ గారిని చేయించుకోవడమే ఇష్టం. ఇవన్నీ చాలా బేసిక్ సర్ప్రైజెస్. నా సర్ప్రైజ్ అయితే నడుచుకుంటూ వస్తది. ఏంటి పంతులు గారిని తీసుకొచ్చావు డైరెక్ట్? మరి పెళ్ళంటే పంతులు ఉండాలి కదా. ఏంటి పెళ్ళ? పంతులు గారు ఈ పెళ్లి అది అని అంటే ఇప్పటికిప్పుడు మనకి చాలా టైం ఇంకా చిన్నపిల్లల్ని ఇంట్లో అడగాలి, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, అన్నీ చాలా టైం పడుతుంది సార్. ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే కష్టం సార్. నమస్కారం అండి. నాకెందుకు సార్ నమస్కారం? అయ్యో మీకు కాదండి, మీరు చేసే పనులకి నమస్కారం. పంతులు గారికి కూడా తెలిసిపోయింది. ఫస్ట్ అయితే దండ ఇచ్చేయండి, వేసేస్తాను. నా పెళ్లికి అంత తొందర ఏంటండి? వేరే వాళ్ళ పెళ్లి అయితే కనుక వాళ్ళ కుటుంబమే హ్యాపీగా ఉంటారండి. మీ పెళ్లి అయితే చాలా కుటుంబాలు హ్యాపీగా. పంతులు గారు ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే నాకు కొంచెం కంగారుగా ఉంది. తర్వాత చూద్దామండి ఆ పెళ్లికి. ఆశీర్వచనిస్తానండి. ఆయనతోనే పెళ్లి. ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చారు.
పూలమాల ఎందుకు వేస్తారు సార్ మామూలుగా? పెళ్లి అయితేనే పూలమాల వేయరండి. ఈ పూలు ఎంత పవిత్రంగా అయితే ఉంటాయో ఈ నెక్స్ట్ వచ్చే 2025 సంవత్సరం నుంచి కూడా మీరు కూడా అలాగే ఉండాలని చెప్పి మంచిగా ఈ పూలమాల వేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ ప్లెజెంట్ సర్ప్రైజ్ చాలా బాగున్నాయి, కానీ నేను ఒక అంచనాకి రావాలి అంటే ఫస్ట్ మీరు ఎపిసోడ్ ఆడాలి, అదంతా చూసిన తర్వాత కదా అప్పుడు డిసైడ్ చేయాలి. సో మీరు హ్యాపీగా వెళ్ళి ఫస్ట్ ఎపిసోడ్ ఎంటర్టైన్ ఎలా చేయాలో అది ప్లాన్ చేయండి, సరేనా? ఓకే. మీ ఇద్దరు ఇప్పుడు లాగుతారు, నువ్వేమో ఎపిసోడ్ అయ్యాక లాగుతావు. ఓకే. సో అందరూ వచ్చేసారు కాబట్టి ఇంకా మన న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే 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 రా ఓకే. ఓ ఎక్స్క్యూజ్ మీ, నా చేతికి నెయిల్ పాలిష్ ఉంది, ఇది కట్టవా? మా ఆయన కట్టే రకం కాదమ్మా. ఏమన్నా న్యాయం ఉందా అసలు? ఇన్ని బెలూన్లు కట్టించుకున్నారు, డబ్బులు ఇవ్వకుండా పంపించేస్తే చూడండి వచ్చి ఎలాగే. హలో, ఐఎమ్ ఏ పాప్ సింగర్. పాప్కార్న్ తిని తిని ఎంతైనా పాప్ సింగర్ అంటే టక్కని మనం ఎలా నమ్ముతామమ్మా? నీకు అర్థం కావట్లేదు, ఈ సీజన్ కి ఆ గెటప్ కావాలి. న్యూ ఇయర్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. మరి ఇప్పుడు సంక్రాంతి వస్తే గంగిరెద్దు గడ్డపేస్తావా? ఎందుకు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కదా అక్కడ. సారీ, ముగ్గురు. పెద్ద సింగర్ అంటున్నావు, అసలు ఏమన్నా పాడేవి ఇంత ముందు? పాడాను. దెబ్బలు పడతాయిరో నీకు, దెబ్బలు పడతాయిరో సాంగ్ నేనే పాడాను. మరి ఏమైంది? ఆడిషన్స్ లో వాయిస్ వినేసి బయట వెళ్ళకపోతే దెబ్బలు పడతాయి అన్నారు. పాడినే పడే దెబ్బలు నీకు. హలో, ఆ డిఎస్పీ యా బా ఏయ్, ఆ డిఎస్పీ కి దొరికిపోలే. నో నో నో, గిటార్ వద్దు, ఫ్లూట్ ఉంటుంది వాయిస్. ఏదో తేడాగా ఉందండి. ఓ పాట పాడి ఇక్కడ, నువ్వు పాప్ సింగర్ అని తెలియడానికి మాకు. రంగులే ఈ ఎపిసోడ్ లో సుధీర్ రంగులే. మాటలు చాలుగా, నువ్వు వెళ్ళి పెర్ఫార్మెన్స్ కి రెడీ అవ్వు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలి, అందరూ వెయిట్ చేస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ఆడియన్స్ కూడా వెయిటింగ్. ఓకే దెన్ గో మరి.